ఏమైనా తప్పు చెబితే ముందు వ్యక్తిగతంగా అతన్ని కలవండి. అతను ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళండి, హెచ్చరించండి. మీతో ఏమైనా విరోధం ఉంటే మాట్లాడండి. వినకపోతే కదా 2-3 సాక్షుల నోట, ఆ తర్వాత సంఘం ముందు పెట్టడం, చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఇవేవీ లేకుండా ఏమండి సత్యాన్ని చెప్పే వాళ్ళని సైతం అడ్డగించడానికి ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ఈ దొంగ ట్రోలర్స్ అనేవాళ్ళు ఉన్నారు. వాడికి ఏమీ లేదు, ఎదుటివాడు ఒక మంచి చీర కడితే ట్రోలింగ్, ఎదుటివాడు మంచి బట్టలు వేసుకుంటే ట్రోలింగ్, ఏమండి ఎదుటివాడు అందంగా కనబడితే ట్రోలింగ్, ఎదుటివాడు విగ్గు పెట్టుకుంటే ట్రోలింగ్, ఏమండి ఎదుటివాడు నల్లగా ఉంటే ట్రోలింగ్, ఎదుటివాడు భాషలో తేడా ఉంటే ట్రోలింగ్. ప్రతి దానికి ట్రోల్ ట్రోల్ ట్రోల్. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా దారుణంగా తయారైందండి ఈ సమాజం. వక్ర సమాజం, మూర్ఖమైన సమాజం. సమాజం మూర్ఖమైనది కావచ్చు, కానీ బైబిల్ తెలిసిన వాడు వక్ర భాషతో వక్రముగా ప్రవర్తించకూడదు. ఎథిక్స్ అంటే బైబిల్ తాలూకా నియమాలు పాటించాలి. నేనేది ఎదుటి వాళ్ళని దూషించేస్తున్నాను, ఎదుటి వాళ్ళని విమర్శించేస్తున్నాను, బైబిల్ ద్వారా హెచ్చరించేస్తున్నాను అని అనుకుంటున్నారు. మీకేం తెలీదు. యువర్ కిడ్స్ బైబిల్ ముందు జ్ఞానము లేని వాళ్ళు. ఈ ట్రోలింగ్ చేసేవాళ్ళు కూడా దేనికి ట్రై చేస్తారో తెలుసా అండి? ఇన్కమ్. దీని వెనక ఉన్న ప్రధానమైన కారణం ఏంటో తెలుసా అండి? దిక్కుమాలిన యూట్యూబ్ వాడు ఇచ్చే ఎంగిలి పైసలు. వీడు ట్రోల్ చేయటం వలన వీడి వీడియోస్ ట్రెండింగ్లోకి వెళతాయి. దానివల్ల వీడికి ఏంటి లాభం? ఒకటి, వీడికి పేరు, అంటే జీవపు డంబం. పేరు రావడం అంటే ఏంటి? ఈరోజు సోషల్ మీడియాలో నాకు చాలా పెద్ద ఫాలోయింగ్ ఉందండి, నాకు చాలా వ్యూస్ ఉన్నాయండి. దేనికి నీకు వ్యూస్? అంటే నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నా వీడియోస్కి ఇన్ని వ్యూస్ ఉన్నాయి. అదేంటో తెలుసా? జీవపు డంబం. అపవాది నుంచి పుట్టింది అది. ఇక రెండవది ధనం. ఇలాంటి తప్పుడు ట్రెండింగ్ వీడియోస్ చేసి ఎదుటివాడిని కామెంట్లు పెట్టి ఎదుటివాడిని తప్పుగా చిత్రీకరించి నిజమో అబద్ధమో తెలియకుండా ట్రోల్ చేయటం అనేది ఉంది చూసారా? దీనివల్ల ఇలాంటి వీడియోస్ చేయటం వల్ల వీళ్ళకి లాభం. అంటే కుక్కకి బిస్కెట్ పారేసినట్లుగా యూట్యూబ్ వాడు బిస్కెట్లు తయారు చేసేవాడైతే ఈ ట్రోల్ చేసేవాళ్ళందరూ కుక్కలు లాంటి వాళ్ళు. బిస్కెట్ వేస్తాడు. దేనికి? ఆహా, ఇన్ని వీడియోస్ మీరు చేస్తే ఇన్ని వ్యూస్ వచ్చాయా, మాకు యాడ్స్ వెళ్ళాలి కాబట్టి ఇదిగో మీ వీడియోస్కి ఇన్ని వ్యూస్ వచ్చినందుకు ఇన్ని పైసలు నీకు ఇస్తున్నాం. ఈ రెండే ప్రధానమైన కారణాలండి ట్రోల్ చేసే ప్రతి ఒక్కడు. ఒకటి జీవపు డంబం, వాడేంటో కనబడాలి అని. రెండోది ధనం రావాలని. ఇక మూడో తరహా ఉంటారండి, వీడు ఎవ్వడికి కనబడ్డండి, వీడు మొహం కూడా చూపించడు, వీడు దాగుడు మూతలు ఆడేవాడు, అంటే ముఖానికి ముసుగు వేసుకునేవాడు. ప్రత్యక్షంగా వాడు మొహం ప్రజల మధ్య చూపించలేని అసమర్థుడు. వాడు వెనకుండి వాడు రహస్యంగా వాడు పేరు చెప్పకుండా ఊరు చెప్పకుండా అందరి మీద ట్రోలింగ్ వీడియోస్ పెడుతుంటాడు. అంటే వీడు ఒక సైకోలో అంటాడు. ఎలాంటి సైకో వీడు? వీడికి డబ్బు అక్కర్లేదు, వీడికి పేరు అక్కర్లేదు, ఎదుటివాడు పతనం అయితే చాలు. ఇదొక రకమైన గుణం అండి. బయటకు చెప్పకుండా వాళ్ళని నిందించడం, వీళ్ళని నిందించడం, రహస్యంగా చేసేది. పొరుగు వారిని ఇలా ట్రోల్ చేయటం గురించి బైబిల్ ఏం చెప్తుందో ఈరోజు పాఠం ఆ దొంగలు ఎలాగా వింటారులేండి. మీరు త్వరపడి ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు. సంఘంతో దేవుడు చెబుతున్న హెచ్చరిక మాటలు. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగానే గంతులేసెను గర్భంలో. అప్పుడే గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే
ఓకే, చెక్ చేయండి ఒకసారి. ఓకే, క్షమించండి అంతరాయానికి ప్రియులారా. కనుక పొరుగు వారిని ట్రోల్ చేయటాన్ని విమర్శించడాన్ని బైబిల్ సమర్థిస్తుందా అంటే, దేవుని ముసుగులో క్రైస్తవులైన వారు సైతం ఇటువంటి దారుణాలకు తెగబడి ఎదుటివాడి ఎదుగుదలను ఓర్వలేక సహించలేక బైబిల్లో ఏవో రెండు అర్థం కాని మాటలను వీడికి అనుకూలంగా అన్వయించుకొని మేము విమర్శించవచ్చు, విమర్శించే హక్కు మాకు ఉంది, సరిచేయటం వేరు, విమర్శించటం వేరు, చాలా తేడా ఉంది. విమర్శించడానికి, సరిచేయడానికి, చాలా గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, సరిదిద్దడానికి తేడా ఉంది. విమర్శించడానికి చాలా తేడా ఉంది. దేవుని పిల్లలారా, బైబిల్లో ఇటువంటి ప్రాముఖ్యమైన విషయాలపైన అవగాహన లేని ఈ అసమర్థులైన వాళ్ళు, ఈ జ్ఞానహీనులు, చిన్నవాడు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతిదానికి ట్రోలింగ్. ఏమండి, ఈ మధ్యన ఎవరో కుంభమేళకు వచ్చిందటండి ఎవరో ఒక అమ్మాయి. ఏమండి, ఆవిడకి ఒక మోనాలిసా అని పేరు పెట్టి, ఏమండి, ఎక్కడ పడితే వెంటాడి, ఏమండి, ఇబ్బంది పెడుతూ, ఇంతకీ ఆవిడ కలిసి వచ్చింది ఏంటి అంటే, ఏ పని చేతకాని వాళ్ళు, ప్రజోపకరమైన ఏ మంచిని చేద్దామనే ఆలోచన లేని వాళ్ళు, ఇలాంటి మూర్ఖులైన వారు వక్ర జనం సమాజంలో ఉన్నారు. కనుక వాళ్ళదంతా ఒక తీరు. ఎందుకంటే వాళ్ళంతా సాతాను వాళ్ళు అనుచరులు. వాడు ట్రెండింగ్లో ఉంచుతాడు వాళ్ళందరినీ. ఎందుకంటే మీడియా అంటే అది అపవాది మీడియా. ఈ లోకరాజ్యములు దాని మహిమ నావి అంటుంది, అది నాకు అప్పగింపబడింది అంటున్నది. కనుక దాని స్వాధీనంలో ఉంది తన సింహాసనం, సాతాను సింహాసనం ఉన్న స్థలం. కాబట్టి తను నచ్చినట్టుగా చేస్తుంటుంది అది. కానీ దేవుని పిల్లలైన వారు, క్రైస్తవులను చెప్పుకున్న వాళ్ళు ఎందరో అపహాసకులు. మన ప్రభువు కూడా అపహాస్యానికి గురయ్యాడండి. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఎందరో ఆయన అపహసించలేదు. బైబిల్లో ఒక మాట చదువుకొని ముందుకు వెళదాం. అపోస్తలుడైన పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఏముంది చూడండి. అందులో అంత్య దినములలో ముగింపు దినాల్లో అపహాసకులట. వీళ్ళెవరు? ట్రోలర్స్, ట్రోల్ చేసేవాళ్ళు, ప్రతిదానికి వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు, అపహసించేవాళ్ళు, అపహసించుచు వస్తారట. తమ స్వకీయ దురాశలు. ఎందుకు వాడు ట్రోల్ చేస్తున్నానంటే వాడి మనసులో ఏదో దురాశ ఉంది, తన సొంత దురాశ. తమ స్వకీయ దురాశల వలన వాళ్ళు నడుచుకుంటూ ప్రజలందరినీ కూడా వాళ్ళు తప్పు త్రోవను నడిపించేవాళ్ళు. యేసును గూర్చే ట్రోల్ చేశారండి. కనుక మనుష్యుల కోసం ట్రోల్ చేయడం అనేది, అందులో దేవుని పిల్లలైన వారిని గురించి ట్రోల్ చేయటం అనేది పెద్ద విషయం ఏం కాదు వాళ్ళకి. రాజకీయ నాయకుడని లేదు, పెద్దని లేదు, వృద్ధుడని లేదు, పసివాడని లేదు, ఒక స్త్రీ అని లేదు. సంస్కారహీనులుగా ఎవరిని పడితే వాళ్ళని, ప్రతి ఒక్కరిని వాళ్ళ కట్టుపైన, వాళ్ళ బొట్టు పైన, వాళ్ళ తీరు పైన, వాళ్ళ మాట పైన, అన్నిటిపైన ట్రోల్ చేయటం అనేది వాళ్ళు అలవాటుగా మర్చుకున్నారు. స్వకీయ దురాశ. ఏమండి, బైబిల్లో ఒక మాట చదువుదాం. యూదాపత్రిక మొదటి ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, 16వ వచనం. యూదాపత్రిక ఒకే ఒక అధ్యాయంలోని 16వ వచనం. వారు తమ దురాశల చొప్పున నడుచుకొనుచు. లాభం దేనికి? ట్రోలింగ్ చేయటం వల్ల, ట్రెండింగ్ వీడియోస్ పెట్టడం వల్ల, యూట్యూబ్ వాడిచ్చే ఎంగిలి కోసం, వాడికి వచ్చే లాభం కోసం మనుష్యులను కొనియాడేవాడు కొందరు. ఏమండి, ఈ ట్రోలర్స్లు ఇంకెవరు ఉంటారట? ఊరకనే వాడు చెత్త పాట రాసిన, వాడు అర్ధరహితమైన పాట రాసిన, సమాజాన్ని చెడగొట్టే సాహిత్యం ఏమండి రాసిన, వాహ్ ఏం పాట,
ఏమి సంగీతం. ఏమండి, వాళ్ళు ఏం చేస్తున్నాడు? ముఖస్తుతి అంటే పనికిరాని విషయాలను గూర్చి వారి వర్గానికి సంబంధులైన వాళ్ళందరినీ కూడా పొగుడుతూ, వాడొక వర్గానికి చెందినవాడుగా ఉంటాడు. వాళ్ళకి న్యాయం, సమాజంలో బైబిల్ ప్రకారమైన ధర్మం వాడితో సంబంధం లేదు. కనుక ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా వాళ్ళు ఏం చేస్తారట? లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు ముఖస్తుతి చేయుచు సణుగుతుంటారట. సణుగుడు వారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. ఏమండి, ఎవరికైనా అంటే బట్టతలు ఉన్నోళ్ళు బాధపడకండి, నేను వాళ్ళ కోసం చెప్పటం లేదు. ఎవరికైనా ఒకవేళ బట్టతలు వచ్చింది అనుకోండి, జుట్టు లేదు అనుకోండి, ఇప్పుడు వీడికి జుట్టు చూసిన వాళ్ళందరి మీద అసూయ ఉంటుంది వీడికి. అంటే ఇంత జుట్టు వీడికి ఎలా ఉంది, అందులో ఎగురుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, చేస్తున్నప్పుడు, తల ఎగురుతున్నప్పుడు ఎలా అంటున్నారు అనుకోండి, ఇంకా ట్రోలింగ్ స్టార్ట్ చేస్తారండి. ఏమని? దేనికి ట్రోల్ చేస్తున్నాడు వీడు? ఎందుకు మాటి మాటికి ఈ వాక్యం చెప్పే ఈ వ్యక్తి ఇలా అంటున్నాడు చేయని? ఏమండి, లేదా నాలాంటి వాడు, ఎందుకంటే వాడికి మేసాలు లేవు, చైనా వాడిలాగా రొయ్యి మేసాలు ఉంటాయి కిందకి. ఏమండి, నాలా మేసం తిరిగి ఉందనుకోండి, వాడికి ఎలాగ మేసాలు రావు, నాలా తెప్పలేడు. కాబట్టి నా మేసాలు చూసి అసూయపడినవాడు ఎందుకు మాటి మాటికి మేసాలు తిప్పుతున్నారు? క్రైస్తవుడు మేసాలు తిప్పవచ్చా? క్రైస్తవుడు మాట మాటికి చేయితోని తన జుట్టును సరి చేసుకోవచ్చా? ట్రోలింగ్ అంటే వాడిలో ఉన్న లోపాన్ని అని ఇంకొక ఎలా ట్రోల్ చేస్తారు. ఎక్కువ జుట్టు ఉందనుకోండి, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఇంతకీ ఇది జుట్టా విగ్గా? ఏమో ఇది విగ్గేమో. అందరిలో ఇంక ఇది ఒక ట్రెండింగ్. ఇంతకీ పలానా అయ్యగారిది విగ్గా, ఒరిజినల్ హెయిరా? దానికోసం ఎందుకురా? ఆయన చెప్పే వాక్యం ముఖ్యమా, నెత్తి మీద ఉన్న వెంట్రుకలు నీకు ముఖ్యమా? అది దేవుడు లెక్కేసుకుంటాడు, నీకేం పని? అంటే తమకు లోపించిన వాటిని ఎదుటివారిలో ఉన్నాయనుకోండి. కొంతమంది ఎదుటి వాళ్ళు అందంగా ఉన్నారనుకోండి, ఫేర్గా, చాలండి తెల్లగా ఉంటే ఏంటి గొప్ప అందం అంటే వీడు అసూయ, వీడు తెల్లగా లేనందుకు. ఏమంటే ఎవరైనా అందంగా కనబడ్డారనుకోండి, ద్రాక్ష పళ్ళు నక్కకి అందలేనందుకు ఏముందట? చిన్నప్పుడు మనం చదువుకోరు నీతి పాఠం, చాలే గొప్ప ద్రాక్ష పళ్ళు, పొల్లటి ద్రాక్ష పళ్ళు, కానీ తీవే నక్కకి అందలేనందున గెంతి 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 కాళ్ళు పీకి పొల్లనివని చెప్పి నేరమ్మో పోయింది అది. అలాంటి నక్కలు ఈరోజు ట్రోలర్స్. ఏమండి, బయట సమాజంలో ప్రభువును నమ్మని వాళ్ళు ట్రోల్ చేశారంటే వదిలేయండి. ప్రభువును నమ్ముకున్న నీకేంట్రా ఈ పిచ్చి? డబ్బు కావాలా? యూట్యూబ్ డబ్బు కావాలా? లేదా నీకు ఎవరి మీద అసూయ ఉందా? ఏమండి, ఎవరైనా అందంగా కనబడితే దాని మీద ట్రెండింగ్, ఎవరైనా బట్టలు వేసుకుంటే ట్రెండింగ్, ఎవరైనా ఏదైనా మాట్లాడితే ట్రెండింగ్. ఇదిగో చెప్తున్నాడు వాళ్ళ కోసం, లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గూర్చి ఎదుటి వ్యక్తిని నిందించువారునై ఉన్నారు. నిందలు. ఆయన లాంటి వాడు, ఈమె లాంటిది. నువ్వు వచ్చింది సోషల్ మీడియాలో దేవుని మాటల గురించి చెప్పడానికి, అంతేగాని ఎవరు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అనే నేరాలు మోపడానికి కాదు. నేరాలు మోపే హక్కే మనకు లేదు బైబిల్ ప్రకారంగా. ఆలోచించండి. అంటే వీళ్ళు క్రైస్తవులా? లేదు. క్రైస్తవ ముసుగుల్లో సాతాను అనుచరులుగా చలామణిలో ఉన్న దొంగలిళ్ళు. వాళ్ళేం పట్టించుకోకండి. పాపం ప్రజలు కొంతమంది బలహీనులు ఉంటారు కదండి. ఏమండి, మమ్మల్ని చాలా అనరాని మాటలు అంటున్నారండి, ప్రజల మధ్య తలెత్తుకొని తిరగలేకపోతున్నాం, మా మీద ఎన్నో నిందలు వేశారండి, మమ్మల్ని ఎన్నో అవమానకరంగా వీళ్ళు మాట్లాడుతున్నారండి, మమ్మల్ని అనేక రకాలుగా ట్రోల్ చేస్తున్నారండి. అవును, చాలా కుటుంబాలు బాధపడుతున్నాయి, చాలామంది సేవకులైన వాళ్ళు బాధపడుతున్నారు, చాలామంది వ్యక్తులు ఇండివిజువల్స్గా ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు. కానీ దీనికి వీళ్ళకి వచ్చే లాభం ఏంటి? డబ్బు, పేరు ప్రఖ్యాతులు. ఇంకోటి చెప్పాను కదా, సైకోయిజం అంటే ఏంటి? ఎదుటివాడు దుఃఖపడుతుంటే, ఏడుస్తుంటే చూచి ఆనందించేవాడు. ఏమండి, ఎదుటివాడు బాధపడుతుంటే, ట్రోల్స్ గురవుతుంటే భలే భలే అవమానాన్ని తెచ్చాను కదా, భలే అవమానిస్తున్నారా, ప్రజలు భలే నిందిస్తున్నారా, ప్రజలు భలే చెడ్డగా మాట్లాడుతున్నారా అని అనుకొని సంతోషించేవాళ్ళు. తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు, వారు నోరు డంభమైన మాటలు పలుకును.
చాలా ప్రమాదకరమైన వాళ్ళు క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు అంటే ఆలోచించండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, ఒరే ట్రోలర్స్, అపహసించే వాళ్ళారా, ఎన్నాళ్ళు అపహాస్యము చేయించు ఆనందింతురు. భలే భలే మనం ట్రోలింగ్ చేయటం వల్ల వాడి చర్చికి జనం తగ్గిపోయారు. భలే భలే మనం ట్రోలింగ్ చేయటం వల్ల వాడి సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు. మనం ట్రోలింగ్ చేయటం వల్ల వాడికి అవమానం మిగిలింది. ఏమండి, ఉన్నారా ఈ సమాజం? ఎస్, 100%. ఇలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. మీరు ఎన్నాళ్ళు అపహాస్యము చేయించు ఆనందించుదురు. దేవుడు అడుగుతున్నాడండి. దేవుని ముసుగులో క్రైస్తవులుగా భక్తులమని చెప్పుకుంటూ మేమేదో నీతిని సమాజానికి నేర్పించేస్తున్నామని సోషల్ మీడియాను వాడుకుంటున్న సన్నాసులు వీళ్ళంతా. నిజంగా నీకంటూ ఒక సోషల్ ప్లాట్ఫామ్ ఈరోజు సోషల్ మీడియా కలుగజేసింది అంటే దాని ద్వారా వచ్చే ప్రతి వీడియో, ప్రతి మాట, ప్రతి అక్షరం ప్రజలకు మేలు చేసేది, హితవు పలికేదై ఉండాలి. ఈరోజు మన పాటలు చూడండి. ప్రతి పాట ఒక సందేశం, ప్రతి పాట ఒక సంచలనం, ప్రతి పాట ఒక మధురమైన గీతం. మనం అంటున్న మాటలు కాదు, కిందన చదువుకోమనండి ఏమంటున్నారు ప్రజలు. ఒకవేళ నచ్చక చాలే మీ పాటలు గొప్పవని మీరు పొగుడుకుంటున్నారు అనుకున్నా, ప్రజాభిప్రాయం సేకరిస్తే ప్రజలే చెబుతారు పాటలు ఎలా ఉన్నాయో, అందులో ఎంత సబ్జెక్ట్ బైబిల్ ఉందో. దేవుని పిల్లలారా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. దేవుడు అలాంటి వాళ్ళందరిని గూర్చి చెబుతున్న మాట. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం అండి. నీతిమంతునికి కళ్ళ మాటలు అసహ్యం. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయటం నీతిమంతులైన మనలాంటి వాళ్లకు తగదు. తప్పుడు మాటలు మనం పలుకకూడదు. దేవుడు నోరిచ్చింది ఎదుటి వాళ్ళని నిందించడానికి కాదు, ఎదుటి వ్యక్తిని అపహసించడానికి కాదు. భక్తిహీనుడా, వాడు నిందించుచు అవమానపరుచును. భక్తిహీనుడు పనేంటి? నిందలు వేయటం, ఇంకా అవమానపరచటం, ప్రజల మధ్య అవమానం, వేసే బట్టను గూర్చి అవమానం, పలికే మాటను గూర్చి అవమానం. ఏమండి, సరిగ్గా ఏదో దేవుని పాట పాడుతున్నారు, పాట పాడుతున్నప్పుడు ఏదో తడబడకు తప్పుడు మాట వచ్చింది అనుకోండి, ఏమండి, ఇంకా దాన్నే రిపీటెడ్గా వేసిందే వేయడం, వేసిందే వేయటం, వేసిందే వేయటం. ఏంటది? ట్రోలింగ్. కామెడీయా? చివరికెళ్ళు కామెడీ ఎలా ఉంటుందో చూద్దరు కానీ. అబ్బాబాబాయ్, మేము మంచి కామెడీ అందిస్తున్నామండి, దీనివల్ల సమాజానికి మేము ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నామండి అని అనుకునే వాళ్ళకి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ మిగులుతుందో క్లోజింగ్లో మీరు చూద్దరు కానీ. ఉన్నాయి కదా, అందుకే చెప్తున్నాను ఈ పాఠం. ఎవడు చెప్పడు అలాంటి పాఠాలు. దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నమాట, భక్తిహీనుడు నిందించుచు అవమానపరుచును. నువ్వు నిజంగా కాని మాటలను గురించి నిందలు వేసి మాట్లాడుతున్నావా? దేవుడు చాలా రోషం కలిగిన వాడు. అన్యాయంగా, అక్రమంగా ఒకవేళ ఎవరినైనా అంటే దేవుడు సహిస్తాడనుకుంటున్నావేమో. చిన్న పెద్ద తేడా లేదు సోదరా దేవుడికి. ఒక ఉదాహరణ చెప్పమంటారా? ఏలియా కంటే రెండింతల ఆత్మ కలిగిన వ్యక్తి ఎవరు? ఆయన శిష్యుడు ఎలీషా. జుట్టు ఊడిపోయి అతనికి బోడుగుండైందో, లేదంటే తల వెంట్రుకలు ఎక్కువయ్యాయని అతను బోడు తల చేయించుకున్నాడో తెలియదు కానీ వెళుతుంటే మొత్తానికి బోడు తలతో ఉన్నాడు ఆయన. ఈలోపు కొంతమంది ఆటలాడుకునే పిల్లకాయలు ఆయన చుట్టూ చేరి బోడివాడా 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 అంటున్నారటండి. ఎవరిని? ఎలీషాని. చూద్దామా? 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23, 24 వచనాలు చూడండి ప్రియులారా. 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23, 24. అక్కడ నుండి అతడు బేతేలునికి ఎక్కి వెళ్ళను. అతడు త్రోవన పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడా ఎక్కుపొమ్ము, బోడివాడా ఎక్కుపొమ్ము అని అతని అపహాస్యము, ట్రోలింగ్ చేయటం. మీ భాషలో ఇప్పుడు ట్రోలింగ్ అదే కదా, బోడుగుండుడే బోడుగుండుడే బోడుగుండు. అది లోపమా? బోడుగుండేది నీకేంటి? ఏమండి, బోడితలైతే నీకేంటి, బట్టబుర్ర అయితే నీకేంటి, పెట్టుడు జుట్టు అయితే నీకేంటి, విగ్గులు 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 విగ్గులైతే నీకేంట్రా? విగ్గు పెట్టుకుంటాడు తప్ప ఒళ్ళు కప్పుకోవడం ఎలాగో. ఏమండి,
ఒళ్ళు కప్పుకోవటం ఎలాగో గౌరవప్రదమో అలాగే బోడైన తల మీద విగ్గు పెట్టుకోవడం కూడా మంచు నుంచి ప్రొటెక్షన్. అది తెలుసా? ఏమండి, ఏది బోడిగుండు చేసుకుని మంచులో నిలబడి చూద్దాం, మంచు పట్టి జలుబు చేస్తుంది. లేదు బాగా ఎర్రగా మండి ఎండలో నిలబడి చూద్దాం, ఆమ్లెట్ అయిపోయినట్టు అయిపోద్ది, తలకాయ వేడెక్కిపోద్ది. కనుక దానికి ప్రొటెక్షన్ అవసరమా? ఆడవాళ్ళు ఏం చేస్తారు, ముసుగు వేసుకుంటారు. మగవాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో జుట్టున్నోళ్ళు కూడా ఎండలోకి వెళ్ళడు కర్చీఫ్ వేసుకుంటుంటారు తడుపుకొని, వేడి. కనుక విగ్గు పెట్టుకోవడం తప్పు అనుకురా బిడ్డ, నీకు ఊడిపోద్ది ఏదో ఒక రోజు, కంగారు పడకు. ఎదుటోడు విగ్గు పెట్టుకుంటాడని ట్రోలింగ్ చేసే సన్నాసులు కొంతమంది ఉన్నారు. క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. బయటోడు ఎదురంటే ఆడు అలాగా పోతాడు, రెడీ టు గో టు హెల్. ఆడు చెప్పినా వెండో. కానీ దేవుని ముసుగులో ట్రోలింగ్ చేసే దౌర్భాగ్యులు ఉన్నారే, వాళ్ళకి చెబుతున్నా, విగ్గు పెట్టాడని, రంగు బట్టలు వేశారని, ఏమండి రకరకాల వాడికి నచ్చినది చేస్తాడంతే. ఎందుకంటే అపహాస్యం. ఇలా చేస్తున్నారు. ఎవరిని? ప్రవక్త. దేవుని ప్రవక్తను చేస్తుంది ఎవరో కాదండి, పిల్లలు చేస్తున్నారండి. ఏం జరిగింది? బోడివాడ ఎక్కిపోమని అపహాస్యము చేయగా 24వ వచనం, అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామం బట్టి వారిని శపించినప్పుడు 2 ఆడు ఎలుగుబంటులు అడవిలో నుంచి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశారు. మొత్తం ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ 42 మందిని ఎత్తుకెళ్ళిపోయాటండి. ఏమంటే పిల్లలు ట్రోలింగ్ చేస్తేనే సహించలేదు, నువ్వు ట్రోలింగ్ చేస్తావా? ఎదుటివాడు వయస్సులో పెద్దవాడనో, తండ్రి లాంటి వాడనో, అన్నలాంటి వాడనో, అక్కలాంటిదనో, చెల్లి లాంటిదనో కనీసం ఇంగితం లేదా నీకు? ప్రతి దాని మీద ట్రోలింగే. తల మీద ట్రోలింగ్ చేసినందుకే లేపేశాడు దేవుడు. ఏమనుకుంటున్నావు? ఎవరి తల? ఎవరికి తలకాయలే? తల మీద వెంట్రుకలు లేవండి. ఎవరికి? ఎలీషా గారికి, ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త దేవుని గూర్చి. పిల్లలు కదండి, తప్పు కదండి, ఏదో పిల్లలు తెలియక ఆటలాడతారండి. ఆ పిల్లకాయలనే సహించలేదు, ఇంకా పెద్దకాయలని సహిస్తాడు ఆయన? ఏమండి, సహించడు, ఊరుకోడు. దేవుడి గురించి అర్థం కాలేదు వీళ్ళకి. మరి మాకేం కాలేదు కదా, ట్రోలింగ్ చేస్తున్నాడు. లేదా ట్రోలింగ్ టైం ఉందరా, ఉండు, వాక్యం ఉంది కదా, ఇంకా పూర్తిగా విను, పాఠం అర్థం అవుతుంది. మేము ఇంతకాలంగా ట్రోలింగ్ చేసి సబ్స్క్రైబర్ సంపాదించేసాం, యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వచ్చేస్తుంది, ట్రెండింగ్లోకి వెళ్ళిపోతున్నాం, మా వీడియోస్ సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు అనుకున్నావా? పెరగని, పెరుగుట విరుగుట కొరకే. సామెత ఉంది, పెద్దలు అన్నారు. దేవుని పిల్లలారా, ఒకరోజు దేవుని పిల్లల్ని అంటే దేవుడు సహించలేదు. అదే దీనికి సాక్ష్యం. ఏమండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 36:16. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 16 వచనమండి. వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, దేవుని దూతలు, మెసెంజర్స్ ఆఫ్ గాడ్, దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఎగతాళా? ట్రోలింగ్ అంటే ఎగతాళే కదండి, అపహాస్యమే కదండి, ఎదుటి వ్యక్తిని కించపరిచి మాట్లాడడమే కదండి, గౌరవాన్ని తీయటమే కదండి, అవమానించడమే కదండి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రోల్. అర్థం అదే. అలా ట్రోల్ చేసే వాళ్ళని ఎగతాళి చేస్తే దేవుని దూతలను, దేవుని వాక్యం చెప్పేవాడు ఎనీబడి, ఎవడైనా సరే, బీ కేర్ఫుల్. వాక్యం చెప్పేవాళ్ళు ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా నోరు అదుపులో పెట్టుకోవాలి. నిన్న పాపం చక్రి వాక్యం చెప్తున్నాడు, మంచి వాక్యం చెప్పాడు కదా, మీరు విన్నారు, మంచి వాక్యం చెప్పారు. అప్పుడే అంటే నేను వింటుంటాను కదండి, పిల్లలు ఏం వాక్యం చెప్తుంటారనేది నేను కూడా వింటుంటాను. వెరీ గుడ్, మంచి వాక్యం చెప్పావు. అంటే తల్లిదండ్రులు అయిన వాళ్ళు పిల్లలకి ఎలా లోపరుచుకోవాలి, విధేయత పిల్లలు తల్లిదండ్రులకు ఎలా చూపించాలి అని మంచి అంశాన్ని చెప్పాడు. ఎవడో వచ్చాడండి మధ్యలో ట్రోలర్, ఏంటి వాక్యం వినే ముందు విగ్గు పెట్టుకోరా, నువ్వు జుట్టు కనబడుతుంది, నీకెందుకురా, ఆడికి జుట్టు ఊడిపోతే నీకెందుకురా, ఏమండి. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటారండి, వాడిని ఎవరు పిలవరు, ఆడే వస్తాడు.
వాడే మాట్లాడతాడు, అన్నిట్లో దూరిపోతుంటారు. మంచి వాక్యం ఎవరు చెప్పినా విని నేర్చుకో. ఈరోజు సమాజం ఎదురు తిరుగుతుంది దేవునికి, ఎదురు తిరిగే వాళ్ళకి. అలా ఎదురు తిరిగే వాళ్ళు కొమ్ములు వంచేయడానికి ఉన్నాం మనం. మాలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళే. ఎవరికైనా ఎదురెళ్ళిపోతాం మేము. నువ్వెన్నైనా అనుకోరా, ఏమండి మమ్మల్ని ఎంత ట్రోల్ చేయలేదు, మమ్మల్ని ఎంత అనలేదు, డోంట్ కేర్. ఎందుకంటే వీళ్ళ మనకి ఇచ్చేది బహుమానాలు, వీళ్ళ మనకి ఇచ్చేది పరలోక రాజ్యపు జీతం. పని పాటు లేక తిరిగే గాలి దొంగలు వీళ్ళంతా. చెప్పే మంచి మాటలు నేర్చుకోడు వీడు. అంటే మొత్తానికి వీడు వాడికి విరోధో, లేదంటే వ్యక్తిగతంగా వీడితో వాడికి ఏ కోపం మనకు తెలియదు. ఆ రహస్యం వాడికి దేవుడికి తెలియాలి. చెప్పే ప్రతి మాటకి, అలాగే తండ్రి గారు చెప్తుంటారా, అప్పుడప్పుడు వస్తుంటారు ఏదో మాటలు, పనికిరాని మాటలు, వ్యంగ్యాస్త్రాలు వదలడం. అనుకోండిరా, పర్లేదు అనుకోండి. ఏదో నేను చెప్తుంది మీరు ఆపేయాలని కాదు. ఆపేయకపోతే ఏం జరుగుతుందో విందురు కానీ కంగారు ఎందుకు? మీ భయపడి కాదు, మీ ట్రోల్స్కి భయపడి ప్రసంగం చేసేస్తున్నారండి, మా ట్రోల్స్కి బెదిరిపోయారని. బెదిరిపోవటం, జడియడం అనేది లేదురా. దేవుని వాక్యాన్ని నేర్చుకున్న వాళ్ళం. నువ్వు పబ్లిక్గా మైక్ పట్టుకొని చెప్పినా సరే, మై ఫుట్ నా కాళ్ళ కింద ధూళితో సమానం. ఎవడు చేసినా, ఎవడు మాట్లాడినా, ముఖ్యంగా క్రిస్టియన్ నమ్మనోడు అలాగే చేస్తాడులేండి. వాడికి పని పాటు లేదు, వాడికి బైబిల్ అంటే పడదు, వాడు ఇతర మతస్థుడు, క్రైస్తవ్యాన్ని చూసి ఏడ్చేవాడు ప్రతిరోజు, వాడు చేస్తాడు. అని పట్టించుకోకండి, వాడి పని అది. కానీ క్రైస్తవుడని చెప్పుకొని నువ్వు, అలాంటి వాళ్ళు క్రైస్తవుల్లో కూడా ఉన్నారండి. సిగ్గుపడాలి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మనం చదువుకున్న మాట 2 దినవృత్తాంతాల గ్రంథం 36:16 వచనం. వారు దేవుని దూతలనే ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సఖ్యము కాకుండా యెహోవా కోపము వస్తాదిరా. కోపం మాకు రాదులే, కోపం మాకు వచ్చినా నిన్నేం చేయలేం కదా. ఏమంటే మా చేతులు కట్టిపడేశాడు ప్రభు. కట్టిపడేయడం కూడా మంచిదే. ఎందుకురా నీ చేతికి మట్టి అంటుకోవడం, నేను లేపేస్తాలే, నేను చూసుకుంటాలే వాడి కోసం. దేవుడు కలుగు చేసుకుంటే నో కేస్, నో ఎఫ్ఐఆర్, ఏమండి నో యాక్షన్, ఎవడు అనేది లేదు. మనం తీర్చుకుంటే ఒక లెంపకాయ కొడతాం, ఏమండి ఒక దెబ్బ కొడతాం. కానీ దేవుడు తీర్చుకుంటే అది వేరే లెవెల్లో ఉంటుంది అది. కాబట్టి ఆయనకు వదిలేయడం మంచిది. అందుకే వదిలేసాం. కానీ మీరు తర్వాత ఎవరైనా ఇటువంటి అసూయ ప్రేరితులై కొత్త నేర్చుకుంటుంటాం కదండి. ఓహో అయితే ట్రోలింగ్ చేయొచ్చు అనమాట. ఇలాగా అంటే వాడిలో ఉన్న అక్కసునంతా వెక్కగా బయటికి వెలికెక్కేయడం అంటారు దాన్ని. మనసులో ఉన్న బాధ, మనసులో ఉన్న కోపం ఏదో విధంగా బయట పెట్టేయాలి. ఆ పెట్టడానికి ప్లాట్ఫామ్ ఏంటంటే, ఇక్కడ అరవలేని కుక్క 2 వీధుల అవతలకి వెళ్ళి అరిసిందండి బౌమని. ఏమండి ఎందుకు ఇక్కడ అరిస్తే దాన్ని అడి రెగ్గొట్టేస్తారని తెలిసి దానికి. ఇక్కడ అరిసింది అనుకోండి, మనకి ఇంటి ముందు అరిసింది అనుకోండి, కరెక్ట్గా ఏ రాయిసిరాడు అనుకోండి, నడు ఊడిపోద్ది దానికి. కనుక ఏం చేస్తుంది, ఇక్కడ మన ముందు అరవలేక దూరంగా పరిగెత్తుగా అక్కడి నుంచి బౌ అని అరుస్తుంటుంది మనల్ని చూసి. అలాంటి ట్రోలర్స్ వీళ్ళంతా. దేవుని పిల్లలారా, దేవుని మాటలు విందాం. అందుకని కనుక మీలో అలాంటి వాళ్ళు ఎన్నడూ రాకుండా ఉండాలి అంటే దేవుడు చెప్పిన మంచి మాటలు ఏమండి చదువుదాం. దేవుడు రాయించిన మాటలు, కీర్తనల గ్రంథం. అలాంటి వాళ్ళతో మీరు ఎలా ఉండాలో భక్తుడైన దావీదు రాస్తున్న తన తొలి కీర్తనలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, తొలి కీర్తనలోని ప్రారంభ చరణాలు. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, పాపుల మార్గమునడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. కనుక అపహాసకులు వాడు వచ్చి తాను చెడిన కోతట ఏం చేస్తుందట, వనమంతా చెడగొట్టిందట ఆ కోతి. కనుక ఇలాంటి కోతులు ఎంటర్ అవుతుంది. కనుక బీ కేర్ఫుల్. ఆన్లైన్లో ఉన్నాను, మీరు ఏదో మొబైల్ చూసుకుని ఉంటే కత్తిరించి పడేస్తారు. మీకు కూడా అలర్ట్గా ఉండాలి. లైవ్లో ఉన్నవాళ్ళు కానీ ఎప్పుడైనా సరే మీరు ఒకవేళ కామెంట్స్ పెడితే, కామెంట్స్ పెట్టేవాళ్ళు ఏదో సౌండ్ రావట్లేదో లేదంటే తక్కువ ఉందో తెలియడం కోసం కామెంట్లు పెట్టాం. మీ పొగట్టులో మాకు అక్కర్లేదు, మీ మిగతా విషయాలు మాకు అక్కర్లేదు. సమాచారం మీకు కరెక్ట్గా అందుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం.
జస్ట్ ఇంటరాక్షన్ కోసం పెట్టింది. అందులో ఒకళ్ళు ఎవరైనా ఇటువంటి వనాన్ని చెడిపోయి కోతులు ఎంటర్ అయితే అలర్ట్గా మీరు చూస్తుండాలి ఒకళ్ళు దాని మీద. ఎందుకంటే వాడు వస్తాడు, లేనిపోనే మాటలన్నీ మాట్లాడుతుంటాడు. దానికి మళ్ళీ వాక్యం వినకుండా మరికొన్ని కోతులు తగులుకుంటాయి. దానికి సమాధానం ఇక్కడ చెప్పబడుతున్న మాటలు వినరు. అక్కడ లోన కామెంటుల్లో యుద్ధం జరుగుతుంటుందండి. వాడొక కామెంట్, వీడు ప్రతి కామెంట్, వాడొక కామెంట్, దీనికి ప్రతి కామెంట్. డిఫెన్స్ చేస్తున్నారు. ఎందుకని ఈ డిఫెన్స్లో యుద్ధంలో చెప్పబడుతున్న అమూల్యమైన మాటలు మర్చిపోతున్నావు. అయ్యా నువ్వు పోగొట్టుకుంటున్నావు. ఏం చేయాలి అప్పుడు? వాడు ఆ పని చేయకుండా ఉండాలంటే ఇక్కడున్న మీడియా వాళ్ళు ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలరా మీరు? లోపల ఉన్న వాళ్ళు ఆడామగా రెడీగా ఉండాలి. లేదంటే సరే మైక్ ముందుకు తీసుకొచ్చేస్తారు మిమ్మల్ని. అలర్ట్గా ఉండాలి మీరు. ఎవడైనా తప్పుడు కామెంట్లు పెడతా ఇమీడియట్గా తీసి పడేయండి, బ్లాక్ చేసి పడేయండి వాడిని. చాలా సందర్భాలు మేం చెప్పాలి. నేను ఫోన్ చేశాను, రే ఎవడో కోతి ఎంటర్ అయింది చూడండి రా, తోక కత్తిరించండి అని. ఉంటారు ఇలాంటి వాళ్ళు చెడగొట్టడానికి, అమాయకులని పాడు చేయడానికి. కాబట్టి దేవుని పిల్లలారా, అందుకే అన్నాడు అపహాసకులు కూర్చుండు చోట అసలు సహవాసమే చెయ్యొద్దురా అలాంటి వాళ్ళతో. వీడు ట్రోల్ చేస్తున్నాడని తెలిస్తే వాడితో మాట్లాడొద్దు, వాడు పక్కనే కూర్చోవద్దు. ఎందుకంటే ఇతరుల గురించి మాట్లాడడమే వీడి యొక్క విషయం అన్నీ కూడా. ఎప్పుడు ఎదుటి వాళ్ళని నిందించటం, ఎదుటి వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం. నువ్వు దేవుని వాక్యం చెబుతున్న వాళ్ళని నిందిస్తుంటే గొప్పడు అనుకున్నావేమో. దేవుడు అన్న మాట ఒకటి చూస్తారా? చూడాలి. ఏమండి? దేవుడు అన్న మాట మీరు చూడాలి. దేవుడు ఏమంటున్నాడు అలాంటి వాళ్ళని గూర్చి? ఎంత మంచి మాట, ఆదరణతో కూడిన మాటలు మనకు చెబుతున్నాడు. ఏమండి, ఈ మాట చదివితే మనకు చాలా ధైర్యం. కీర్తనల గ్రంథం, కీర్తనల గ్రంథం 102వ కీర్తన 8వ వచనం. 102వ కీర్తనలోని 8వ వచనం. దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. రోజంతా ఇదే పనండి, ట్రోలింగ్. ఎదుటివాడిని నిందించటం, అవమానించటం, బ్యాడ్ కామెంట్స్ పెట్టటం. క్రైస్తవ్యం ముసుగులో ఏమనంటే మళ్ళీ వాక్యం. ఆడు క్రైస్తవుడా? ఎదుటి వ్యక్తిని విమర్శించేవాడు క్రిస్టియన్ కాదు. ఎదుటి వ్యక్తిని అవమానించేవాడు క్రైస్తవుడు కాడు. ప్రేమతో క్షమించి సహించి వాడిలో మార్పును చూడాలనుకున్నవాడు క్రిస్టియన్, రియల్ క్రిస్టియన్. అందుకే ఏమన్నాడు? దినమెల్లా నా శత్రువులు నన్ను నిందించుచున్నారు, నా మీద వెర్రి కోపము కలవారు. నా పేరు చెప్పి చెప్పిస్తున్నారు వాళ్ళు. పేరు చెప్పి మరి పలానా వ్యక్తి ఎంత చెడ్డోడు, పలానా వ్యక్తి ఆమె ఇంత చెడ్డది మాట్లాడమేనండి. తప్పుడు మాటలు మాట్లాడమేనండి. ఏమండి? ఒకవేళ ఇలాంటి వాళ్ళు రేపొద్దున మీకు కూడా దేవుని యొక్క ఎదుగుదలలో, దేవుని యొక్క సేవలో ఎదురైతే మన పరలోకపు తండ్రి మనల్ని ఆదరించడానికి ఏం మాట చెబుతున్నాడో చూడండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దోషణ మాటలకు దిగుల పడకుడి. ఏదో మాట్లాడతారు, అది చెప్పాను కదా. వాళ్ళు మురిగే కుక్కల్లాంటి వాళ్ళు, మీలో ఎదుగుదలను చూచి సహించలేని వాళ్ళు, ఓర్వలేని వాళ్ళు. మీరు ఒక మంచి బట్ట కడితే ఓర్వలేరు, మీరు ఒక మంచి మాట మాట్లాడితే ఓర్వలేరు, మీరు అందంగా కనబడితే ఓర్వలేరు, మీరు దేవుని గురించి గొప్పగా ఎదిగిపోతుంటే ఓర్వలేరు. మీకు మంచి డిమాండ్ ప్రజల మధ్య, మీకు అభిమాన వర్గం పెరిగిపోతుంది అనుకోండి, ఏం చేస్తారు? అసూయ, ఏమంటే ఈర్ష్య. ఇతని ప్రసంగానికి ఎంతమంది ఫాలోవర్సా, ఇతని ప్రసంగానికి ఇన్ని లైక్లు ఉండాలా, ఏం చేయాలి? నీకు తెలుసా ప్రసంగం చేస్తున్న వ్యక్తి ఎలా అంటాడో అని దూరుతాడండి. అసూయ. అందుకే దేవుడు ఏమంటున్నాడు? మనుష్యుల పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకండి. మీరెందుకు దిగులు పడతారు? మీరు దిగులు పడకూడదు. వాళ్ళ పని అది. వాళ్ళ పనేంటి? దిగులు పడ్డాం.
వాళ్ళ పని ఏంటి తెలుసండి? మిమ్మల్ని దిగులు పెట్టటం. అందుకే దేవుడు అంటున్నాడు. మరొక మంచి మాట మనం చదువుకుందామండి. దేవుడు చెబుతున్న మన ఓదార్పు కోసం, మీ అందరి ఓదార్పు కోసం చెబుతున్న మాట కీర్తన గ్రంథం 35వ కీర్తన 15వ వచనం. 35వ కీర్తన 15వ వచనం. నేను కూలియుండుట చూచి వారు సంతోషించిరి, గుంపు కూడిరి, నీచులను నేను ఎరుగని వారును నా మీద కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. మానరు వాళ్ళు. నిందలు వేస్తూ ఉంటారు. నిందలు వేస్తున్నప్పుడు బాధపడిపోతున్నారా మీరు? ఏమండి? ఎందరో భక్తులైన వాళ్ళు వారు ఎదుర్కొన్న ఏమండి బాధలు బైబిల్లో రాయబడ్డాయి. కనుక ఎవరో మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడారని బాధపడిపోకండి. చాలామంది మాట సహించలేరండి. నన్ను ఇంత మాట అంటారు, ఈ మాట చాలా అవమానకరంగా ఉందండి అని. లోకంలో ఇంకా ఎన్నో అవమానాలు భరించాలి మీరు. మనందరి నాయకుడైన యేసు ఎన్ని అవమానాలు భరించాడండి, ఎన్ని నిందలు మోసాడండి ఆయన. ఈ రోజుకి సమాజం ఆయన నిందిస్తూనే ఉంది. ఆయన తల్లిని గూర్చిన నిందలు, ఆయన బ్రతుకును గూర్చిన నిందలు, ఆయన వివాహాన్ని గూర్చిన నిందలు, ఆయన సిలువను గూర్చిన నిందలు, ఆయన పునరుద్ధానాన్ని గూర్చిన నిందలు, ఆయన రాకడను గూర్చిన నిందలు. ఇవన్నీ నిందలే. నిందించనివ్వండి. ఏమండి? అందుకే దేవుడు ఏమంటున్నాడు? నేను కూలియుండుట చూచి వారు సంతోషిస్తున్నారని భక్తుడు చెబుతున్న మాటలు రాయిస్తున్నాడు. అందుకే గుంపు కూడిరి, నీచులు వాళ్ళంతా, నేను ఎరుగని వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ముక్కు ముఖం లేనివాడు, ట్రోల్ చేసేవాడు ఒరిజినల్గా రాడండి. ఫేక్ ఐడీలు అంటారు దాన్ని. ఫేక్ ఐడీలు పెట్టుకొని ముక్కు మొహం లేకుండా ఏమండి ముసుగు వేసుకొని ఎదుటి వ్యక్తిని విమర్శించే నీచులు అంటున్నాడు దేవుడు. నీచులు వాళ్ళు గుంపు కూడతారు, వాళ్ళకి పని పాటు లేదు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 29. అపహాసకులకును తీర్పులను బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి. వీళ్ళకి ఏమేస్తాడు దేవుడు? ఒరే ట్రోలర్స్, దెబ్బలున్నాయి రోయ్ మీకు. దెబ్బలు ఎవరేస్తారు దెబ్బ? ఏం దెబ్బ పడిందిరా. ఏమంటే ఎప్పుడైనా మన శత్రువుకి గట్టిగా ఎవడని కొడతాడు అనుకోండి, భలే మేము తీర్చుకోలేని కసి అంతా ఎవడో కొడుతుంటే తీర్చుకుంటాడు వీడు. చిన్నప్పుడు స్కూల్లో ఎవడైనా మమ్మల్ని కొట్టేశాడు అనుకోండి, ఆడ బలవంతుడు. ఏమండి మీరు కొట్టలేరండి. టీచర్ అని క్లాస్లో పిలిచి కొడుతుంది అనుకోండి, మేము ఎదురుకుండా అబ్బా కొట్టు టీచర్, ఇంకా బాగా చితక్కొట్టే. ఎందుకంటే నా బాధ ఆ రోజు ఎవరితో చెప్పుకోవాలి? అందరం ముందు నన్ను గ్రౌండ్లో కాళ్ళుతో తొక్కి తన్ని అవమానించాడు నా స్నేహితుల మధ్య. నేను తిరిగి కొట్టలేకపోయిన వాడిని. నువ్వు ఇప్పుడు బెత్తంతో కొడుతుంటే మేడం వా కన్నుల పండుగగా ఉంది అని అనుకుంటారు కదా. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. అపహాసకులకు ఎవడైతే ట్రోల్ చేస్తాడో, ఎవడైతే అన్యాయంగా వక్రంగా మాట్లాడతాడో, అపహాసకులకు తీర్పొందరో. నీకు తీర్పు, జడ్జిమెంట్ నిలబడతా. నువ్వు దేవుని తీర్పులోనికి వస్తావు. నువ్వు తీర్పొంద నీ కోసం. ఎందుకంటే ఎదుట మనిషికి తీర్పు తీర్చి నువ్వు, నీకు తీర్పు లేదు అనుకున్నావా? ఎదుట వ్యక్తిని విమర్శించే నువ్వు, నీకు తీర్పు లేదు అనుకున్నావా? ఎదుట వాడి మీద మచ్చ ఉందని చెప్పే నువ్వు, నీ కంట్లో దూలం ఉందని నీకు తెలియదు కదా. తీర్పు ఏమండి? తీర్పు అండి, తీర్పు. ఏంటా తీర్పు? మళ్ళా చదవండి ఆ మాట. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడి ఉన్నవి. ట్రోలర్స్ ఉన్నాయిరా దెబ్బలు మీకు.
ఏమండి? ఉన్నాయి. ఎందుకు? మాకెందుకు దెబ్బలు? నేనేం తప్పు చేశాను అంటావా? నువ్వు నిందించింది ఎవరినో తెలుసా? కీర్తన గ్రంథం 69:9 చూడండి. కీర్తన గ్రంథం 69:9 ఏమంటున్నాడు? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదయ్యా, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. నిన్నెవరైతే నిందిస్తున్నారో ఆ నిందలు నేను వేసుకుంటున్నాను. నేను ఇంతకీ నిందలు ఎవరి మీద పడుతున్నాయంటే, ఒకవేళ ఎవరైనా యేసు ప్రభువును ప్రకటిస్తున్నందుకు, సత్యాన్ని ఉన్నట్టుగా మీరు చెబుతున్నందుకు, మిమ్మల్ని ఎవరైనా ఒకవేళ ట్రోల్ చేస్తే, మిమ్మల్ని నిందిస్తే, ఆ నిందలు ఎవరి మీద పడుతున్నాయో తెలుసా? నిన్ను నిందించు వారి నిందలు నా మీద వేసుకుంటున్నానవి. నా మీద పడుతున్నాయి నిందలన్నీ. నువ్వు విసిరిన రాయి వాడికి కాదు తగిలింది, నాకు తగిలింది. అది ఊరుకుంటారా నేను? ఏమండి? దేవుడికి కొట్టావు నువ్వు రాయి ఎత్తి. అప్పుడప్పుడు చిన్నప్పుడు అనేవారు, ఒరేయ్ దేవుడి మీద ఉమ్ము ఇక్కురా. దేవుడి మీద ఉమ్ముస్తే ఏమవుద్దట? చిన్నప్పుడు సరదాగా, ఒరే ఆకాశంలో దేవుడు ఉంటాడు కదా, ఇది పైకి తలెత్తి ఉయ్ అనేవారు. ఉమ్మూస్తే ఏమయ్యేది? నీ మొహం మీద పడుతుంది అది. అవునా? అంటే దేవుడి మీదకి వెళ్తే నీ మీదకే వస్తుంది అని అర్థం. ఏదో చిన్నప్పుడు పిల్లలు సరదాగా చెప్పేది. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? నిన్ను నిందిస్తే, నిన్నెవడైనా ట్రోల్ చేస్తే, నిన్నెవడైనా అవమానకరంగా మాట్లాడితే నువ్వు బాధపడకు బిడ్డ, నువ్వు బాధపడకు. ఆ నింద నా మీద పడింది. ఏమండి? రోమపత్రిక 15:3 అండి. రోమపత్రిక 15:3 క్రీస్తు కూడా తను సంతోషపరుచుకొనలేదు కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడినని వ్రాయబడి ఉన్నట్లుగా ఆయనకు సంభవించెను. యేసు మీద పడిపోతాయి నిందలన్నీ. ఎందుకంటే మన విమోచకుడు, మన రక్షకుడు, ఆయన మాటలు నువ్వు ప్రకటిస్తున్నప్పుడు నిన్ను నిందించే నిందలన్నీ ఎవరు తీసుకుంటున్నారట? నిందలు ఒక నీతిమంతుడి మీద నిందలు వేస్తే దేవుడు ఊరుకుంటాడా? వీపుకి దెబ్బలు పడవు మరి. అందుకే అన్నాడు ఇందాడు, దేవుడు రాయించాడు, రే దెబ్బలున్నాయి రోయ్ నీకు, దెబ్బలు జాగ్రత్త. దేవుని పిల్లలారా, ప్రసంగి గ్రంథం 12:14, ప్రసంగి గ్రంథం 12:14 కనుక ఎదుటి వ్యక్తిని విమర్శించేటప్పుడు జాగ్రత్త, దెబ్బలు పడతాయని ఆలోచించాలి నువ్వు. దేవుడు నీకు శిక్ష వేస్తాడు అని భయపడాలి. ఏమంటున్నాడు? ప్రసంగి 12:14 గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. తీర్పు చాలా భయంకరమైనది. తీర్పు అంటే ఏమనుకుంటున్నావు? తీర్పులోనికి వెళ్ళకూడదు. వాడు తీర్పులోనికి రాక ఏమండి మరణములో నుండి జీవములోనికి దాటేశాడు అన్నాడు. అంటే తీర్పులోకి వెళ్తే ప్రమాదం, శిక్ష నీకు చాలా భయంకరమైనది అది. కనుక ఇప్పుడు ట్రోలర్స్ తీర్పును బారిన పడకుండా ఉండాలి అంటే స్టాప్ ద ట్రోలింగ్. లేదా అలాగా పోనివ్వండి, చేసుకోనివ్వండి. మీరు ట్రోల్ చేయకండి ఎవరిని. మేము ఎప్పుడు ఎవరికి కామెంట్ పెట్టలేదండి. మీరు ఎలాంటి తప్పించుకునే దొంగలు చెప్తాను. మేము ఎప్పుడు ఎవరికి అలాంటి కామెంట్లు పెట్టమండి, మాకు ఏ ఛానల్ లేదండి, ఏ వీడియోస్ మేము చెయ్యమండి అంటారు. అవునా? మీరు మంచోళ్ళ? పక్కనున్న వ్యక్తి చెవి కరికితే ఏంటి మాటల చేత అయిపోయిన తర్వాత, గుడి అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు కిందకెళ్ళి. మంచి మాట్లాడుకుంటే పర్లేదు, వాక్యం బాగుందండి, ప్రార్థన ఎప్పుడు చేసుకుందాం, వాక్యం ఎప్పుడు చదువుకుందాం, సువార్తకి ఎప్పుడు వెళ్దాం, ఇలాంటి మాటల కోసం మాట్లాడుకుంటే వెరీ గుడ్. కానీ మీలో కూడా బ్యాక్ స్లైడింగ్ అంటారు దొంగలు ఇప్పటికే ఉన్నారు మీలో కొంతమంది. ఆడోళ్ళు ఎక్కువ, మగోళ్ళు తక్కువ ఉన్నారు, కానీ తక్కువ. అండ్ ఏం చేస్తారు? కిందకెళ్ళి వీళ్ళు చెవు కొరుక్కుంటారు, స్పెషల్గా మాట్లాడుకుంటుంటారు. అందుకే చూడండి, ఆ జంటలు ఎప్పుడు కలిసే ఉంటాయి. ఆడోళ్ళు గుంపులుగా వెళ్తానంటే ఈ గుంపు అంతా ఎందుకుంది ఇక్కడ? ఈ గుంపు అంతా ట్రోలింగ్ చేసే గుంపు. సామాన్యులు కాదు వీళ్ళు ఆడోళ్ళు. వాళ్ళు తిట్టుకోండి, నాకు మీకు తెలుసు కదా, ఐ డోంట్ కేర్. ప్రధాన దొంగలు వీళ్ళే, ప్రపంచానికి కొంప ముంచింది కూడా వీళ్ళే. కనుక వీళ్ళకి వెళ్ళి ఏం చేస్తారు? సెమినార్కి వచ్చిన ట్రోలింగ్. ఏం ట్రోలింగ్? నీకు తెలుసా ఏం జరిగిందో? నీకెందుకే తల్లి ఏం జరిగిందో? నీకు తెలుసా? నువ్వు చూసావా? నీకేమైనా తెలుసా?
ఇలా మాట్లాడిన ప్రతి ఆడది కానీ మగాడు కానీ ఎవరైనా ఇతరులతో ఎవరు మాట్లాడినా తీర్పు ఉందని మర్చిపోకండి. ఎందుకంటే నువ్వు పలికే ప్రతి వ్యర్థమైన మాట. చదువుదాం ఇప్పుడు, అది ఎఫ్సి పత్రికలో ఉంటుంది. ఎఫ్సీలకు రాసిన పత్రిక ఎక్కడుంది? ఎఫ్సి పత్రిక క్షమించండి, మత్తయి సువార్త. ఎస్ మత్తయి సువార్త 12:36 ఎస్ యేసు ప్రభు అంటున్నమాట. మత్తయి సువార్త 12:36 నేను మీతో చెబుతున్నాను యేసు ప్రభువుగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట. ఆ మాటలో ట్రోలింగ్ ఉందా? ఎదుటి వ్యక్తిని కించపరిచి అవమానించే తప్పుడుగా మాట్లాడే ఏ మాట అయినా, అందులో ముఖ్యంగా దేవుని పని చేసే వాళ్ళని, దేవుని గురించి మాట్లాడే వాళ్ళని గురించి ఎవరు మాట్లాడినా విమర్శ దినం, అదే తీర్పు అంటున్నాడు. విమర్శ దినమందు లెక్క చెప్పాలి. నువ్వు ఏం ట్రోల్ చేసావు? నువ్వు ఏం మాట్లాడావు? అసలు తీర్పులోకి వెళితే పోయినట్టేనండి. నిజంగా జీవంలోంచి దాటేసేవాడు ఎందులోకి వెళ్ళాట? తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడంటే అసలు తీర్పులోకి వెళ్ళకూడదు. మనం వెళ్ళారంటే మీ పని అయిపోయినట్టే. తీర్పులోనికి వెళ్తే పని అయినట్టే మీది. అందుకే ఏమంటున్నాడు? మనుష్యుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పాలి. తప్పుడు మాటలు మాట్లాడకండి. అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? తండ్రి గారు కాబట్టి ఊరుకున్నారు, కొంతవరకు విన్నా ఏదో సహిస్తున్నారు. నేనైతే సహించను. ఎవరు ముందు ఆ మాట అన్నా ముందు నిజమో కాదో ఇద్దరిని పిలిపించి బహిరంగంగా తోసేయడం, బయటికి వాళ్ళని చెప్పి మరి తోసేయాలి. వీళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు, నేరం నిరూపించడం అయితే, వీళ్ళు పక్కన వాళ్ళు చెడగొడుతున్నారని తెలిస్తే తోసేయండి. ఎందుకంటే ఈ కొరుకు పుండు పాకినట్లు మాటలు పాకుతాయి. పౌలు చెప్పాడు, అట్టి వాటిని వెంటనే కత్తిరించేయండి, మీలో ఒక్క నిమిషం కూడా ఉండనివ్వకండి అని చెప్పేశాడు. మంచితనంతో అయ్యో పాపం అని ఉంచాం అనుకోండి, చెద తిన్నట్టు తినేస్తారు అందరిని, చెద. కనుక బివేర్, మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడు అంటున్నాడు ఈ మాట. అయినా సహవాసానికి వచ్చిన మీరు ఇలా ఉండొచ్చా? సత్యవాక్యాన్ని తెలుసుకున్న మీరు ఇలా మారొచ్చా? కీర్తన గ్రంథం చూడండి, 15వ కీర్తన. ఒకటి నుంచి 3 వచనాలండి. కీర్తన గ్రంథం 15వ కీర్తన 1 నుంచి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? అంటే ఇంకెవరు? పరిశుద్ధ పర్వతం ఏది? యెహోవా గుడారం ఏది? సంఘం అండి, మనమే. ఎవరట అతిథిగా ఉండదగిన వాడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడట? యథార్థ ప్రవర్తన కలిగి, చెబుతున్నాడు చూడండి, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. అబద్ధాలు కాదు, కళ్ళ మాటలు మాట్లాడేవాడు ఉండకూడదు మన మధ్య. ప్రమాదం. విషసర్పం వాడు, ఆడదే గాని మగాడు ఎవరైనా సరే. ఏమంటున్నాడు? యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఉండాలట ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధ పర్వతం మీద. యెహోవా గుడారములో అతిథిగా ఉండేవాడట. అట్టివాడు చెప్తున్నాడు చూడండి, అట్టివాడు కొండెములాడడు. నాలుకతో కొండాలు. అందరికీ గొడవలు, వీళ్ళతో వాళ్ళకి గొడవ, వాళ్ళతో వీళ్ళకి గొడవ. ఏమండి? వీళ్ళ వచ్చు వాళ్ళకి, వాళ్ళ వచ్చు వీళ్ళకి, వీళ్ళ చుట్టూ వాళ్ళకి, వాళ్ళ చుట్టూ వీళ్ళకి, ఒకరితోనొకరికి గొడవలు పెట్టి ఒకరిని గురించి ఒకరు తప్పుడుగా మాట్లాడుకొని. తప్పో. యెహోవా మందసం దగ్గర కానీ, యెహోవా సన్నిధిలో కానీ, యెహోవా గుడారం అనుకున్న ఈ సంఘంలో కానీ ఇలాంటి వాడు తగడు. ఎవరుండాలట? ఏమండి? నివసింపదగిన వాడు ఎవడట? యథార్థముగా హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. నిజాలు పలికేవాడు ఇక్కడ ఉండాలి. అబద్ధాలు చెప్పేవాడు స్త్రీ అయినా పురుషుడైనా ఉండే హక్కు లేదంటున్నాడు. తన చెలికానికి కీడు చేయడు. నోరారా ఎలా నువ్వు మాట్లాడగలుగుతావు నీ పొరుగువాని గురించి తప్పుగా? అది ట్రోలింగ్ అయినా కావచ్చు, ఒక మెసేజ్ ద్వారా కావచ్చు, లేదా నీ పక్కనున్న సహోదరుడితో మాట్లాడడం వల్ల కావచ్చు. ఎలా రాగలుగుతుంది నీ నోటి వెంబడ చెత్త మాట, పనికిరాని మాట? అట్టివాడు నాలుగుతో కొండెమలాడు. కొండెమలంటే గొడవలు.
కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. నింద ఎందుకు మోపుతున్నావు? నింద. ఆ అమ్మాయి మంచిది కాదండి, అతను మంచోడు కాదండి. విన్నారా లేదా? మీరు అడిగారు అనుకోండి, ఏమండి ఇప్పుడు అడుగుతాను చెప్పండి, అమ్మ బాబు అయితే దొరికిపోయినట్టున్నారా బాబు, మేము ఇక్కడ ఈరోజు క్లాస్కి వచ్చి అనుకున్నారేమో. ఎందుకంటే మరి ఆయన సన్నిధిలో హృదయపూర్వకముగా నిజం పలుకువాడే కదా ఉండాలి. మీరు నిజంగా నిజం పలుకువాళ్ళైతే అందరిని అడుగుతున్న సుమా, మీరు ఒక్కరు అనుకుంటే ఫీల్ అయిపోతారేమో నేను ఎక్కడ బలైపోతానని. ఎందుకంటే మీకు నిజం కన్నా అబద్ధమే మీకు ముఖ్యం. మీరు అవమానించబడ్డం మీకు ఇష్టం లేదు. ఏమంటే నిజంగా తన చెలికాని గూర్చి కీడు చేసేవాడు పక్కన పెడితే, తన పొరుగువాని మీద నిందలు మోపేవారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా పొరుగు వాళ్ళని గురించి నిందలు మోపేవాళ్ళు గురించి మీరు ఎవరో మిమ్మల్ని అడగను, విన్నారో లేదో చేతులు ఎత్తండి. యథార్థంగా విన్నవాళ్ళు, అవునండి నా పొరుగువాడు కొంతమంది నా దగ్గరికి వచ్చి ఎవరిని కూర్చో తప్పుగా మాట్లాడారండి అని విన్నవాళ్ళు యథార్థంగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఉన్నవాళ్ళు పైన చెప్పాడు. అలా విన్నవాళ్ళు చేయొద్దండి. మెల్లిగా లెగుస్తున్న చేతులు. ముందెందుకు యథార్థంగా లేపలేకపోతున్నారు? ధైర్యంగా ఉండండి దేవుని సన్నిధిలో. మిమ్మల్ని అడగని ఎవరెవరితో చెప్పారని చూసారు, చేతులు లేచాయి. ఆడవాళ్ళ పట్ల చేతులు లేచాయి. గట్టిగా లేపండి. ఇలా లేపుతారు, పొడిచి కొరచేయలేగా పైకి లేపండి డైరెక్ట్గా. అండి చూసారా, మగవాళ్ళలో చేతులు లేచాయి, ఆడవాళ్ళలో చేతులు లేచాయి. దించేయండి అమ్మా, థ్యాంక్ యూ యథార్థంగా ఉన్నందుకు. మీలో కొంతమంది ఇంకా ఉన్నారు, చెప్పడానికి చెయ్యెత్తడానికి ధైర్యం చాలలేదు వాళ్ళకి. దొంగలు విన్నారు. వీళ్ళు చాలామంది వచ్చి చెడ్డగా వీళ్ళు విన్నారు, ఇంకొకరు వచ్చి వీళ్ళ దగ్గర మాట్లాడారు, కానీ వీళ్ళు చెప్పరు. ఎందుకంటే జేమ్స్ బాండ్ 000 వీళ్ళందరూ. అవునండి, రహస్యమైన గూఢచారులు వీళ్ళంతా. అన్నీ వింటారు. ఏమిటి ఇలాగా ఆయన గురించి ఆవిడ గురించి నిజమేనా? నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నవాళ్ళు ఏం చేయరట? తన చెలికాని గూర్చి పొరుగువాని మీద నింద మోపడు. అదేనరా సంఘం అంటే. సంఘం అంటే యథార్థ వర్తనతో, తప్పు చేసిన ప్రేమతో క్షమించేవాడు, మార్చడానికి చూసేవాడు పొరుగువాడు. వాడు చెడ్డవాడని వేలెత్తి చూపించేవాడు కాడు. వీడి చెడ్డవాడని మరొక దగ్గర సహోదరుడి దగ్గరికి వెళ్ళి చెడ్డగా మాట్లాడేవాడు కాడు. నింద మోపడట. అట్టివాడు యెహోవా గుడారంలో అతిథిగా ఉండదగినవాడు కాడు. ఎవరైతే మోపడో వాడు యెహోవా గుడారంలో యథార్థంగా ఉండేవాడు. అవునండి, అవును. మీలో కూడా తెలుసు, చాలా మంది లైవ్ చూస్తున్న వాళ్ళు మీరు కూడా వినే ఉంటారు చాలా మాటలు కదా. ఒప్పుకోండి, పర్లేదు, దేవుని దగ్గర ఒప్పుకోండి. యథార్థవర్తనలు అవుతారు మీరు, యథార్థవర్తనలు వర్ధిల్లుతారు. అబద్ధికులు నాశనానికి పోతారు. వెళ్ళకండి మీరు అలాగా దేవుడు పిల్లలారా. అందుకే దేవుడు విమర్శ చేసే ఒక రోజు ఉందంటున్నాడు. మనుషుడు పలికే ప్రతి మాటను గూర్చి విమర్శలోనికి తీసుకొస్తాను. ఏం మాట్లాడను ఆ రోజు? ఎంత తప్పుడు ప్రచారం చేశావు నువ్వు, ఎంత పరువు తీసావు నువ్వు, ఎంత అవమానాన్ని మిగిల్చావు, సేవను ఎంతగా నువ్వు కూల్చావు తప్పుడు ప్రచారం చేసి. అదే ట్రోలింగ్. సోషల్ మీడియాలో చేసే ట్రోలింగ్ ఎంతో, పక్కనున్న వాడు చెవి కొరికితే కూడా చేసేది ట్రోలింగే. లేరా ట్రోలర్స్? ఇప్పుడు చెప్పండి. బైబిల్ సమర్థించదు ఇలాంటి వాళ్ళని. ఇలాంటి వాళ్ళకి ఏం జరుగుతుందో ఆ మాటలు చెప్పుకొని ముగించేస్తాను. క్లోజింగ్ వర్డ్స్ చెప్పాలి కదా. ఏమండి? చూద్దాం. సామెతల గ్రంథం. ఈ మాట చాలా కఠినంగా ఉంటుందండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 26-27 వచనాలు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 26-27. కాబట్టి దేవుడు అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు అన్నాడు, నీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను. ఏమండి? నీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. నువ్వేనా ట్రోలింగ్? అరే ట్రోలింగ్ బాగుందిరా నేను అంటున్నాడు దేవుడు. నువ్వే పెద్ద ట్రోలర్ అనుకుంటావా? ఎదుటివాడు ఏదైనా తప్పు చేస్తే భలే భలే భలే. ఏమండి? ఏదైనా ఒక చెడు జరిగింది అనుకోండి, వెంటనే షేర్. ఏమండి? పలానా వ్యక్తిని గురించి చెడు వచ్చేసిందండి, వాట్సాప్లో అంత క్షణాల మీద వెళ్ళిపోతుంది. నిమిషం కూడా పట్టదు. నిమిషంకి 60 సెకండ్లు చాలా టైం ఉంది దానికి. 2-3 సెకండ్లు వెళ్ళిపోద్దండి సమాచారం. ఏంటి అంత ఇష్టం మనకి? బ్యాడ్ అని ప్రాపగండా చేయడం అంత ఇష్టం మనకి. నీకు బాబున్నాడు పైన ఒకడు, ఎవరో తండ్రి, అబ్బా
ఆయన ఏమన్నాడు చూడండి, నీకు అపాయము కలిగినప్పుడు నువ్వు ట్రోల్ చేసావుగా, ఇప్పుడు నేను చేస్తాను రా ట్రోలింగ్ నిన్ను. ఏంటా ట్రోలింగ్? నవ్వుతాడట. నీకు భయం వచ్చినప్పుడు భలే నేను అప్పుడు నిన్ను ట్రోల్ చేస్తాను, అపహాస్యము చేయదును. ఏమంటే మన శత్రువు ఎవడైనా కనబడినప్పుడు మన కళ్ళు ఎదురుగా కాలు ఇరిగిపోయింది అనుకోండి, ఏమంటాం మనం? బయటకు చెప్పం కానీ లోన బయటకు చెప్పుకోలేని ఆనందంతో పొంగిపోతున్నాం. భలే నేను చెయ్యలేకపోయింది, ఇటు కాలు ఇరిగిపోయింది, దరిద్రం పీడ విరగడైపోయింది అనుకుంటారు లేదా? చెప్పండి, యథార్థవంతులు కదా మీరు, అంత మంచి లేటు మీరు. నేను ఎరగొడదాం అనుకున్నానండి, కాలు యాక్సిడెంట్లో కాలిపోయిందండి. భలే ఇంట్లోకి వెళ్ళి కొంతమంది తలుపేసుకుని మరి గెంతుతుండ్రు. భలే 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 ఎంత గొప్ప కార్యక్రమం చూశాను ఈరోజు నేను, కాలు ఇరిగిపోవడం కదా. అంటే నీ శత్రువుకి ఆపద కలిగితే నువ్వు ఎలాగైతే గెంతుతావో, నువ్వు దేవునికి శత్రువు అయితే నీ కాలు దేవుడే విరిచేసి, అవును నీ చెయ్యి దేవుడే విరిచేసి, నీ కన్ను దేవుడే పొడి చేసి, నీకు రోగాన్ని ఇచ్చి దేవుడు మంచాన్ని ఎక్కించి తన్ని మంచం ఎక్కిస్తాడు నిన్ను. అప్పుడు అమ్మా అంటుంటావు కదా, ఎరా బాగుందా, హాస్పిటల్ బిల్లు బాగుంది కదా, కాలు పోయింది కదా, భలే నవ్వండి రా అందరూ కూడా, క్లాప్స్. ఎలా ఉంటుందండి? యాక్సిడెంట్ అయిపోయి నీకు కాలిపోతే అందరూ చప్పట్లు కొడితే నీకు ఎలా ఉంటుంది చెప్పు? అలాంటి ట్రోల్ చేసేవాడు దేవుడు ఏమనుకుంటున్నావో? నీ ట్రోలింగ్ బాబురా ఆయన. నువ్వు చేసే ట్రోలింగ్ ఏమాత్రం అనవసరంగా దేవుని పనికి వ్యర్థపరిచే ట్రోలింగ్లు ఎవడైనా చేస్తే దేవుడు వాడిని ట్రోల్ చేస్తాడు, మర్చిపోకండి. వస్తుందా రోజు? రాసి పెట్టుకో. ఎవడైనా, ఆడదే కానీ పురుషుడైనా కానీ ఎవరైనా సరే, నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నావు కదా, మాట్లాడు, టైం ఉంది, ప్రతి దానికి రోజు ఉంది. ఏమంటున్నాడు? 27 భయము మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలు వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం ట్రోలింగ్ చేస్తాను. భలేరా అడుక్కు తింటున్నారా, కుటుంబంతో అడుక్కు తింటున్నావు, రోగాలతో బాధపడుతున్నారు అందరూ, మంచం ఎక్కి చస్తున్నారు అందరూ, మీరు అవిటితనంతో బాధపడుతున్నావు కదా, నువ్వు ముక్కుకొని నీలుక్కొని కన్నీళ్లు పెట్టుకొని రోధిస్తుంటే దేవుడు ట్రోల్ చేస్తారు అప్పుడు నిన్ను. ఆ ట్రోలింగ్ నీకు కనబడదులే, కనబడే రోజు ఉంది, ఒకటి ఉంది. బాగుందా ఈ ట్రోలింగ్? బాగుందా లేదా ఈ ట్రోలింగ్? చాలా బాగుంది ట్రోలింగ్. కనుక అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళకండి, ఎవరిని గురించి అన్యాక్రాంతంగా మాట్లాడకండి, తప్పుడుగా ఎవరిని గురించి కడితే వాళ్ళ గురించి మాటలు మీ పెదవి దాటనివ్వకండి. మిమ్మల్ని ట్రోల్ చేసే దేవుడు ఒకడు ఉన్నాడు. ఏమండి మేము దొంగలందరూ చచ్చిపోవడం చూసామండి, బాగానే చచ్చిపోయారండి వాళ్ళంతా, ఏం ట్రోలింగ్ జరిగిందండి అనుకుంటారేమో. ఇంకో ట్రోలింగ్ చూపిస్తాను ఇప్పుడు మీకు. తీయండి యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చూడండి ఎక్కడ ట్రోలింగ్ జరుగుతుందో. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం, చచ్చాక, నీ ప్రాణం పోయాక, నువ్వు రోడ్డు మీద కుక్కలా చచ్చాక, నీ ప్రాణం పోయాక నువ్వు ఎక్కడికి పోతావు? పాతాళమే కదా. నీవు ప్రవేశించుచుండగా నిన్ను ఎదుర్కొనుటకై ఏడి క్రింద పాతాళము నీ విషయమై కలవరం కలవరం కలవరం. అది నిన్ను చూచి మిగతా, ఇది సైలెంట్గా ఉండొచ్చు కదండి, ఏమండి? ఇది సైలెంట్గా ఉండకుండా పాతాళం ఏం చేస్తుందట? అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళందరినీ ఒరే 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 కొత్త గది వస్తున్నాడు చూడండి రోయ్, ఎవడీడు? ఈడేరా పెద్ద ట్రాలర్ రైడు, ఈడు ఒక్కడిని కాదురా ఎవరిని ఇడిచిపెట్టలేదురా బాబు బతుకున్నప్పుడు, అందరినీ ఆడిపోసుకున్నాడు ఈడు. ఇప్పుడు చూడు ఎలా వస్తున్నాడు, గుంటనాకలాగా మెల్లిగా అవమానకరంగా తలెత్తుకోలేక తల దించుకొని ఎవడు చూస్తాడేమోనని. అలా నువ్వు వెళ్తున్నప్పుడు పాతాళం ప్రేతలందరినీ చచ్చిన నీకంటే ముందు సీనియర్స్ అందరినీ లేపి వారందరూ నిన్ను చూచి, రే ట్రాలర్, నువ్వు పెద్ద ట్రాలర్ కదా, నీకు చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదరా, నువ్వు వీడియో పెడితే క్షణాల మీద మిలియన్స్లోకి వెళ్ళిపోయేది కదరా, నీకేంట్రా ఇది స్థితి? అవును అనుకోకుండా నిన్న బస్సు గుద్ది చచ్చిపోయానురా నేను, 2 కాళ్ళు పోయి నాకు 24 గంటలు బాధపడి 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 చచ్చిపోయానురా కుళ్ళి. మరి ఎక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ ట్రోలింగ్. అక్కడ నిన్ను ఎవడు ఇడిచిపెట్టాడు. ఇక్కడ ట్రోలింగ్ కనీసం ముగింపు ఉందండి.
పాతాళానికి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రోలింగ్కి ముగింపు లేదు. నేను ఎప్పుడు అవహేళన, అపహాస్యం, అవమానం, నింద, బాధ, కన్నీళ్లు, ఏడుపు. నువ్వు చేసినందుకు తగిందిరా నీకు, భలే జరిగిందిరా నీకు, నువ్వు చేసిన దానికే నీకు అయ్యిందిలే. ట్రోల్ చేస్తున్నారు మరి వాళ్ళు. ఏమంటున్నారట వాళ్ళందరూ? నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు అయితివా, నీవును మా బోటివాడవైతివా. వద్దర్రా, ఇటువంటి నీచమైన దౌర్భాగ్యమైన పరిస్థితులు మనకొద్దు. అందులోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరిని ట్రోల్ చేయకండి. ట్రోల్ చేసే దేవుడు ఉన్నాడు. వాడు తప్పు చేస్తే ఆయన యాక్షన్ తీసుకుంటాడు, వాడు మంచి చేస్తే ఆయన ప్రతిఫలం ఇస్తాడు. మరి నువ్వేం చేయాలి? మంచిని ప్రోత్సహించు, చెడు కళ్ళు మూసుకో. గాంధీ తాత చెప్పాడు 3 కోతులు. ఏంటది? చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు. మంచిదే కదని చెప్పాడు గాంధీ మహాత్ముడు. అందుకే తాత అయ్యాడు ఆయన మనకి. అవునా? ఈ దేశం ఆయన గౌరవిస్తుంది అంటే మంచిని చెప్పాడండి ఆయన, అనుభవంతో పెద్దవాడు కాబట్టి. ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా నీ పొరుగువాడని, నీ సహోదరుని పట్ల మాట్లాడద్దు తప్పుడు మాటలు, ట్రోల్ చేయొద్దాన్ని. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయకండి. చేశావో ఉంద నీకు పెద్ద ట్రోలింగ్ భవిష్యత్తులో, కంగారు పడకు. అది భూమి మీదనే నీకు ట్రోలింగ్ జరిగితే దేవుడు నవ్వుతాడు. చివరిగా ఈ మాట చదువుతాం, కీర్తన గ్రంథం 37:13. కీర్తన గ్రంథం 37:13. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు. వస్తుందిరా నీ టైం, రే ట్రోలర్, వస్తుందిరా నీ టైం. వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. వికటాట్టహాసం. నవ్వుతాడా? నవ్వుతాడు. నువ్వు ఎవరినైతే అవమానకరంగా నవ్వులు పాలు చేశావో నీ బ్రతుకు కూడా దేవుని నోట నవ్వులు పాలుగా మారిపోక ముందు నువ్వు మారిపో. మానుకో ఇవన్నీ. నీ చేతనైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దొరికినందుకు మంచి చెప్పు, సమాజాన్ని బాగు చేసే మాటలు చెప్పు. ఎవడు తప్పు చేస్తే నీకెందుకు? ఎవడు అన్యాయం చేస్తే నీకెందుకు? నీ దగ్గరున్న ఆణిముత్యాలంటే మాటలు, వాక్యం, అది మాట రూపంలోనో పాట రూపంలోనో, కమాన్ షేర్ ఇట్, పంచు ప్రజలకి. అది మంచి నీకు. లేదా రెడీ టు ఫేస్ గాడ్, అంటే దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. ఎక్కడైనా నేను ట్రోల్ చేయొచ్చు, చచ్చాక పాతాళంలోనైనా సరే నువ్వు ట్రోలింగ్కి గురి కావచ్చు. బీ కేర్ఫుల్.